హలో. వరల్డ్ మొత్తం మీద చూస్తే కనుక అత్యంత ఫాస్టెస్ట్గా వెళ్ళగలిగే ప్రయాణ సాధనం ఏమైనా ఉందంటే ఫ్లైట్. ఎస్, విమానం ఎక్కామంటే చాలా ఈజీగా చాలా తక్కువ సమయంలో కూడా చేరుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఎన్నో ప్రయాణ సాధనాలు ఉన్నా కూడా వాటి నుంచి వేరుపడి విమానం మాత్రం అత్యంత ఫాస్టెస్ట్ రవాణా సాధనంగా కూడా వినియోగింపబడుతూ వస్తోంది. వినియోగదారులు కూడా అలాగే ఆ విమాన ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు, డెవలప్ చేస్తూ వస్తున్నారు. అయితే వరల్డ్ వైడ్గా చూస్తే విమానంలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య చాలా శరవేగంగా పెరిగిపోతూ వస్తోంది. మరి రానున్న రోజుల్లో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి పెరుగుతోన్న విమాన ప్రయాణాలు వాతావరణ మార్పులకు చాలా వరకు కారణమవుతున్నాయట. అయితే చాలా వరకు పరిశోధనలను ఉటంకిస్తూ కూడా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఒక తాజా సర్వేలో, అంటే తాను చేసినటువంటి ఒక తాజా అధ్యయనంలో ఈ విషయాన్ని తెలియజేసింది. విమాన వేగాన్ని 15% తగ్గించాలని పరిశోధనకారులు అంటున్నట్లుగా తెలుస్తోంది. వరల్డ్ వైడ్గా చూస్తే విమానంలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య పెరగడానికి తగ్గట్టుగా ఇంకా పెరిగేటువంటి సంఖ్య వల్ల ఖచ్చితంగా వాతావరణంలో చాలా తీవ్రమైన మార్పులకు కారణాలు అవుతాయని చెప్పేసి కూడా కేంబ్రిడ్జ్ తెలియజేస్తోంది. అయితే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్తోంది. ఇంధన వినియోగాన్ని 5 నుంచి 7% వరకు తగ్గించడంతో పాటు హరిత విమానయాన పరిశ్రమకు దోహదపడుతుందని వాళ్ళంతా అంచనా వేస్తున్నారు. మరి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం చూస్తే ప్రపంచ జనాభాలో కేవలం 10% మంది మాత్రమే విమాన ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. మరి రానున్న రోజుల్లో ప్రజల ఆదాయాలు మరింత పెరిగే కొద్దీ సంఖ్య మరింత పెరుగుతుందని కూడా అంచనా వేస్తూ వస్తున్నారు. అలాగే విమానాల సంఖ్య పెరిగితే వాటి వల్ల వాతావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాల శాతం కూడా పెరుగుతూ వస్తోందట. 2025 లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని విమానయాన రంగంలో పలు కీలకమైన మార్పులు చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇక ఇందులో భాగంగా విమాన వేగాన్ని 15% తగ్గించడం ద్వారా కొంతమేర కర్బన ఉద్గారాల శాతాన్ని తగ్గించవచ్చని, తద్వారా పర్యావరణ పరిరక్షణకు కూడా అది తోడ్పడుతుందని, దోహదం అవుతుందని కూడా వారంతా భావిస్తున్నారు. రీసెంట్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ చేసినటువంటి ఈ అధ్యయనం, ఈ సర్వేకి సంబంధించి ప్రస్తుతానికి నెటిజన్లంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, తమకు తోచిన విధంగా స్పందిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఈ వార్త అయితే వైరల్ అవుతోంది, ట్రెండింగ్లో కూడా ఉంది.